ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రొఫెటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒక వాక్యం ఈరోజు మీకు చదివి వినిపిస్తాను. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నీ దేవుడు అయిన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకుందువు. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏముందంటే, యు మే ప్రాస్పర్ ఇన్ ఆల్ దట్ యు డూ అండ్ వేర్ ఎవర్ యు టర్న్. ఈ మాట దావీదు యొక్క చివరి దినాల్లో, ఇక చనిపోబోతున్నాడు దావీదు అనగా సొలొమోనుతో చెప్తున్నాడు ఈ మాటలు. ఆయన మార్గంలో అనుసరించిన ఎడల, ఆయన మార్గంలో గనక నువ్వు అనుసరిస్తే నువ్వు ఏ పని చేసినను ఎటు తిరిగినను వివేకంగా నడుచుకుందు అని ఉంది. ఇంగ్లీష్లో యు విల్ ప్రాస్పర్ అని ఉంది. ఈరోజు నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి పనిలో సక్సెస్ చూడాలనుకుంటున్నావా? ఇంకా నువ్వు వెళ్ళే ఇంటర్వ్యూల్లో విజయాన్ని చూడాలనుకుంటున్నావా? నువ్వు వెళ్ళే ఏ పనిలో అయినా నువ్వు సక్సెస్ చూడాలి అనుకుంటే, ఈరోజు నువ్వు ఈ పని కనుక చేస్తే నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు వివేకంగా ప్రవర్తిస్తావు, నువ్వు ప్రాస్పర్ అవుతావు, నువ్వు విజయాన్ని చూస్తావు, వివేకంగా నువ్వు ప్రవర్తిస్తావు. రాంగ్ స్టెప్స్ నువ్వు వేయవు. ఎప్పుడంటే నువ్వు ఆయన మార్గం అనుసరించి నడిస్తే. ఈరోజు నువ్వు ఆయన మార్గం అనుసరించి నడుస్తున్నావా? డెఫినెట్గా నువ్వు వేసే ప్రతి అడుగు వివేకంతో నువ్వు వేయబోతా ఉన్నావు. ఈరోజు నువ్వు వెళ్ళే మార్గాలు, నువ్వు ఎక్కడ తిరుగుతున్నా కానీ నువ్వు వివేకంగా ప్రవర్తించిపోతా ఉన్నావు. నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు విజయాన్ని చూడబోతా ఉన్నావు. ఎందుకంటే ఆయన మార్గాలను అనుసరించి నడుచుకుంటున్నావు కాబట్టి. సొలొమోనుకి దావీదు చెప్పాడు ఈ మాట. సొలొమోను కూడా దేవుణ్ణి ప్రేమించాడని రాయబడింది. ఆయన మార్గాల్ని అనుసరించి నడిచాడు కొంతవరకు. ఆయన దేవుడి మార్గాలను అనుసరించి నడుచుకునేంత కాలం ఎంతగా దీవించబడ్డాడో మనం చూస్తాం. ఆయన ఎంత జ్ఞానవంతుడు ఎక్కడా లేడని ఉంటుంది. తూర్పు దేశపు జ్ఞానులైనను ఐగుప్తులో ఉన్న జ్ఞానులైనను ఈయన జ్ఞానానికి సరిపోరు అని రాయబడింది. ఈరోజు నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో నువ్వు విజయం చూడాలంటే సొలొమోను లాగా దేవుని మార్గాలను అనుసరించే వ్యక్తివైతే నువ్వు ఖచ్చితంగా నీ ప్రతి పనిలో వివేకంగా నువ్వు నడుచుకుపోతా ఉన్నావు, నువ్వు విజయాన్ని చూడబోతా ఉన్నావు. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు నాయనా. ప్రభా, నేను మీ మార్గాలను అనుసరించి నడుచుకుంటే మేము ఏం చేసినను వివేకంగా నడుచుకుంటాం, ఎక్కడ తిరిగినను వివేకంగా నడుచుకుంటాం, మేము విజయాన్ని చూస్తామని చెప్తున్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మేము మిమ్మల్ని అనుసరించి నడుచుకునే వాళ్ళం కాబట్టి మేము ఏం చేసినను మేము మా జీవితాల్లో విజయాన్ని చూసినట్లు మీ కృపను దయచేయమని మీకే వందనాలు, స్తోత్రాలు తెలుసు. యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను. వాక్యం ద్వారా మీరు దీవించబడ్డట్టయితే వాక్యాన్ని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.